రోజుకో వంట ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు తెల్ల వంకాయలు ఇవి శనగలు వేసి అల్లం పచ్చిమిర్చి వేసి కూర చేస్తాను. ఈ శనగలు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. పైగా శనగలు హై ప్రోటీన్, హెల్త్కి కూడా మంచిది. మంత్రి రాజు గారు చెప్తున్నారు, వంకాయ వారానికి 2-3 సార్లు తీసుకుంటే అది ఎలర్జీ అలా అనుకుంటారు, కాదు, క్యాన్సర్ కణాలని నిరోధిస్తుంది, అది శరీరంలో పెరగకుండా అని చెప్తున్నారు. అది సంగతి. ఈ కూర తయారీ విధానం మీకు చూపిస్తాను. వంకాయలు శనగలు వేసి ఇలాగా వంకాయలు చిన్న ముక్కలు తరుక్కుని శనగలు వేసి ఉడకబెట్టుకోవాలండి. కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టకూడదు, మరి పేస్ట్ అయిపోతాయి. ఇవి ఇలా ఉడుకుతూ ఉంటాయి. ఇలా కొంచెం చింతపండు గుజ్జు తీసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు మిక్సీ చేసి ఉంచుకోవాలి. వంకాయ ఉడికిపోతుందండి. ఇంకొక 2 నిమిషాలు ఉంటే పూర్తిగా ఉడికిపోతుంది. అప్పుడు నీళ్ళు లేకుండా వాట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అప్పుడు ఎలాగో పోపు అది చూపిస్తాను. ఇదిగోనండి, వంకాయ ఉడికిపోయింది. తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇదిగో ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నాను కదా ఇందాక, అది కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేయించుకుంటున్నాను. ఈ వంకాయలు తీసేసుకున్నాను కదా, ఇందులో చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇందాక చూపించిన అల్లం పచ్చిమిర్చి ముద్ద చేసేసుకున్నాను, మిక్సీ చేసేసుకున్నాను. కరివేపాకు, ఈ పోపులో చిటికెడు ఇంగు వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. అది వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది. నిన్నటికి నా ఛానల్ 100 సబ్స్క్రైబర్స్కి చేరిందండి. 15 రోజుల్లో నేను ఛానల్ పెట్టి. మీ అందరి అభిమానంతో నా ఛానల్ ఎదుగుతోంది. అలాగే మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా వేరే రెసిపీస్ ఏమైనా కావాలన్నా ఫలానాది అని చెప్తే నేను ట్రై చేస్తాను. అల్లం పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేస్తాను. ఈ కూరలోకి ఇష్టమైన వాళ్ళు, షుగర్ అవి లేని వాళ్ళు ఒక్క పిసరు పంచదార వేసుకుంటే తీపి కూడా మంచి రుచి వస్తుందండి. వేసుకోకపోయినా కూర బాగుంటుంది. ఈ కూర ఈ శనగలు వేసి వండుకుంటే వంకాయ మంచిది అని చెప్తున్నారు. ఎలర్జీ కాదు, క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది. వారానికి 2-3 సార్లు తినమని చెప్తున్నారు. ఈ శనగలు హై ప్రోటీన్, చాలా మంచిది హెల్త్కి. ఈ అల్లం పచ్చిమిర్చి వేసిన ఈ కూర చాలా రుచిగా కూడా ఉంటుందండి నోటికి. రోజుకో వంటలో ఇది ఈరోజు నేను చేసిన కూర. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇదిగోనండి, వంకాయ శనగలు వేసి చేసిన అల్లం పచ్చిమిర్చి కూర. ఉంటాను, మీ విజయాపన్నాల.